అధరం మధురం వదనం మధురం. వావ్ సీతమ్మ, ఇదంతా నువ్వే చేసావా? హా, బాగుంది కదా? సూపర్ గా ఉంది. లవ్ యూ సీతమ్మ. చాలు. నిజంగా మ్వా! ఎంత బాగా చేసావో. నాకే సర్ప్రైజ్ ఇచ్చావా? హా, నేనొచ్చేలోపు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు కదా, అందుకే. సీతమ్మ, ఇదంతా చేశాను కదా, మా ఫ్రెండ్స్ అందరినీ పిలవనా? అప్పుడే వెళ్ళావు కదా పిలవడానికి. ఈ ఫ్రెండ్స్ కాదు, మా స్కూల్ ఫ్రెండ్స్. వద్దు, వాళ్ళు వస్తే బాగా అల్లరి చేస్తారు. నా కలర్ చేయడానికి ఛాన్సే లేదు. ఎందుకో చెప్పు? వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా వస్తారు, అందుకే. ఇంటెలిజెంట్. సరే పిలువు. సరే పిలువు. రైమింగ్ వర్డ్. చాలే వెళ్ళు. హలో ఆంటీ, సుష్మా ఉందా? Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Huh? Honey! Idiot! Hey, ఆగు. ఎన్నిసార్లు చెప్పానురా నీకు? ఎక్కడ నేర్చుకున్నారా ఈ వెధవ బుద్ధి? ఇంకా ఎక్కడి నుండి? నీ నుండే. సాధన అక్క, తిని బాగా బలుపెక్కింది. 2 రోజులు తిండి పెట్టకు, అప్పుడు బుద్ధొస్తుంది. పార్వతి, హనీని తీసుకెళ్ళ రూమ్ లో పడేయండి. 2 రోజులు అక్కడ పెడితే అప్పుడు సరిగ్గా అవుతాడు. అలాగే చెయ్యండి. హాయిగా టీవీ చూసుకుంటూ ఉంటాను. రాస్కెల్! ఏయ్ ఛాంప్, ఏంట్రా నువ్వు? నీకింత తెలివి వచ్చేసింది? ఎందుకురా? ఈ జనరేషన్ పిల్లలతో అస్సలు మాట్లాడాం కదా. సారీ అప్పు, వీడి వెనకాలే అరుస్తూ ఉంటాం, నీకు డిస్టర్బ్ అవుతుందేమో. ఐఎమ్ రియలీ సారీ. నువ్వు ఓకే కదా? ఆర్ యు ఆల్ రైట్? యా పిన్ని, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. పిన్ని, ఆఫీస్ కాల్. నువ్వు ఇలా పదే పదే ఆర్ యు ఆల్ రైట్, ఆర్ యు ఫైన్ అని రాము అని అడగడం చూస్తుంటే నాకు ఏదో చేశాను అనిపిస్తుంది. వాడు ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా? కాదు, ఆ పాతింట్లోనే ఏమీ చేయలేకపోయావు. ఇంకా ఈ ఇంట్లో అన్నా వదిన ఉన్నారు, తెలుసు కదా? అప్పుడే వచ్చావరా? నేను ఆల్రెడీ రీచ్ అయిపోయాను రా. నువ్వు త్వరగా రారా బాబు. సరే వస్తాను, బాయ్. విఠల
మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నాడు? ఇప్పుడే మాట్లాడావు కదరా, మళ్ళీ ఏమైంది? అరే నేను ఇప్పుడు రాలేను. ఎందుకు? ప్రియా వచ్చిందిరా. ఏంటి? మా ఇంటికి ప్రియా వచ్చింది. నేను ఒకవేళ ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే మన సీక్రెట్ ఓపెన్ అయినట్టే. తనెందుకురా అక్కడికి వచ్చింది? ఇంకెందుకు వస్తుంది? నిన్ను చూడ్డానికే. ఇప్పుడు తను నీకు ఫోన్ చేస్తుంది, మేనేజ్ చేయి. హే రామయ్య, తలుపులు తెరవలేదు అంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇలా టార్చర్ పెడుతుంది ఏంట్రా? ఎప్పుడు పడుకునే ఉంటావా? తలుపు తీయవయ్యా. మిస్టర్ రామ్, శ్రీరామ్, రామ్. హలో మిస్టర్ శ్రీరామ్. హే రామయ్య, నెక్స్ట్ తలుపు పగలగొట్టే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు ఇతను? వెయ్, తనే కాల్ చేస్తుందిరా. మాట్లాడు పంపించేసి. ఓకే, బాయ్. హాయ్ ప్రియా. హలో రామయ్య, ఎక్కడున్నావయ్యా? నేను మీ ఇంటి ముందే నిల్చున్నాను. నేను ఇక్కడే సీత గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఓ, అక్కడికి వెళ్ళావా? ఆ, సరే సరే, ఏం లేదు. మా ఇంటికి ఒక 2 కుర్చీలు బెడ్షీట్లు కావాలి. ఈ వీకెండ్ షిఫ్ట్ అవుతున్నాను. ఫోన్ చేస్తాను, రా. సరేనా? పిలిచావు కదా, ఇంకేంటి పిలిచేది? ఆ, ఓకే ఓకే ఓకే, బాయ్. ఓకే, బాయ్. అయ్యో, తినిప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అవుతుందా? రోజు వచ్చి తలుపులు తడితే ఏం చేయాలయ్యా? బాయ్ ఐరా, సీ యు ఇన్ ద స్కూల్. నీ స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా లేక ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? సీతమ్మ, చాలా మంది రాలేదు. ఫోన్ చేయనా? వద్దొద్దు, ఇప్పుడే కాల్ చేసావు కదా, పదే పదే చేయకు. పర్వాలేదే, మా సిరికి ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మమ్మ, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మూర్తి తాతకు కూడా ఫ్రెండ్స్. మూర్తి తాతకు కూడా ఫ్రెండ్సా? దాన్ని స్కూల్లో వదలటానికి వెళ్తారు కదా, ఏదో మాటలు చెప్పి పిల్లలందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుని ఉంటారు. అమ్మమ్మ, ఇప్పుడు వచ్చింది కదా ఐరా, ఆ, తను నా ఫ్రెండ్. ఐరా అంటే ఏంటే? పేరు సీతమ్మ. నా ఫ్రెండ్ వస్తున్నాడేమో, ఫోన్ చేసి అడగనా? సరే. వచ్చేసాను. హే ఫ్రెండ్. హాయ్. నాకే ఫోన్ చేస్తున్నావా? నా స్కూల్ ఫ్రెండ్స్ కి. ఓ, అలా అయితే నువ్వు నా కోసం వెయిట్ చేయట్లేదన్నమాట. నేనెందుకు నీ కోసం వెయిట్ చేయాలి? నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావు అని. ఇది చూడు ఫ్రెండ్, సీతమ్మ ఎంత సూపర్ గా రన్ చేసిందో కదా. వావ్, చాలా బాగుంది. నేను కాదు, స్టార్ట్ చేసింది మీ ఫ్రెండే. అవునా? అయితే చాలా చాలా బాగుంది. మా బంగారం ఏమనుకున్నావయ్యా? ఇప్పుడిప్పుడే తనకి బాధ్యత కూడా వచ్చేసింది. అమ్మమ్మ, అది భార్యత కాదు, భార్యదత. ఫ్రెండ్, ఈ బొమ్మల వెనక ఒక పెళ్లి కదా ఉంది. వీళ్ళు ఎవరో ఒకసారి చెప్పు. ఒక నిమిషం. అది రామ, సీత, లక్ష్మణ, ఇంకా కిందున్నాయి చెక్క బొమ్మలు. వీళ్ళు దేవుళ్ళు అవ్వకంటే ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయ్యారు. అదే ఇది. అవునా? ఇది సీతారాముల కళ్యాణం. కళ్యాణం అంటే
పెళ్లి తెలుసా? మీరిద్దరూ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగానే ఉన్నారు కదమ్మమ్మ. వీళ్ళిద్దరూ రామసీత లాగానే ఉన్నారు కదమ్మమ్మ. సీతా కళ్యాణ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఏయ్ పిచ్చిదానా, మీరు కూర్చోండి రామ్. సిరి తల్లి, నువ్వు అనుకుంటే సీతమ్మ కూడా పెళ్లి కూతురవ్వచ్చు. అమ్మా సిరి, ఉమ్, మన ఇంట్లో స్వీట్ కేసరీ చేశాను, తీసుకెళ్లి మీ ఫ్రెండ్స్ అందరికి ఇస్తావా? ఇప్పుడే తీసుకొస్తానమ్మమ్మ. నువ్వే చెప్పు బాబు, నేను చెప్పింది కరెక్టా కాదా అని. అమ్మా తనని ఎందుకమ్మా పాపం. చూడు సీత, సిరికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తను అందరితో కలిసిపోతుంది. తను పెద్దదయ్యేసరికి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అవుతారు. రేపు తను అందరితో తిరగడానికి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఒంటరిదాని అయిపోతావు. చూడు సీత, మేమిద్దరం ఒకరికొకరం ఉన్నాం కాబట్టి ఈ వయసులో కూడా ఇలా జీవితం గడుపుతున్నాం. రేపు ఇద్దరిలో ఒకరికి ఏదైనా అయ్యిందే అనుకో. అమ్మా పండగ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాస్తవమే కదా, ఈ చిన్న వయసులో ఒంటరిగా ఉండగలమో అనిపించచ్చు. కానీ వయసయ్యే కొద్దీ చూడమ్మా, ముందు ఊర్లో ఉన్నవాళ్ళందరూ మనవాళ్లే అనుకునేవాళ్ళం. తర్వాత జాయింట్ ఫ్యామిలీలు అయ్యాయి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు అంటేనే పెద్ద విషయం అయిపోయింది. ముందు ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఇలా ఉండే దాంట్లో ఒకరికొకరు ఉండాలి అన్నది ఎంతవరకు నిజమమ్మా? చూడండి రామ్, అమ్మ ఛాన్స్ దొరికితే చాలు ఇదే మాట్లాడతారు. ఈ ఇంట్లో నేను సిరి చాలా హ్యాపీగా ఉన్నాం. మా మధ్య ఎవ్వరొచ్చినా ఆ హ్యాపీనెస్ డిస్టర్బ్ అవుతుంది. బలవంతంగా మన జీవితంలో ఒక్కొక్కరిని తీసుకురాగలమమ్మా, కానీ బలవంతంగా ప్రేమించగలమా? మీరే చెప్పండి. యా, యో కరెక్ట్. కదా, చూడండి నా ఫ్రెండ్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఫ్రెండ్, నువ్వు తిను. థ్యాంక్స్. ఏంటి బాబు, నువ్వు కూడా జీవితాంతం ఇలాగే ఉండిపోతావా? సీత చెప్పిందే కరెక్టు అంటున్నావే. ఆహా, అలా కాదండి. నోటి మాటలకు మాత్రమే సరే అంటున్నానంతే. సీత గారు, ఆవిడ చెప్పింది కూడా నిజమే కదా. మీరేంటండి తక్కిడిలాగా రెండు వైపులా తూగుతున్నారు? ఫ్రెండ్, నువ్వు తిను. నా ఫ్రెండ్ని తిననివ్వండి. అలాగే అలాగే అలాగే. సారీ సారీ. రామ్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విషయం నాకు వెంటనే తెలియాలి. అది తెలిసిన వెంటనే నాకు లొకేషన్ షేర్ చేయి. మీరు చెప్పిందంతా చేశాను సార్. కొన్ని చేయలేకపోయారనుకో, కానీ అది ప్రయత్నం అయితే చేశాను. సరే. సార్, మీకొక రహస్యం చెప్పనా? సీతకి
కూతురంటే ప్రాణం. కూతురికేమైనా అయిందనుకో చచ్చిపోతాను అన్నంత ఇష్టపడుతుంది సార్. మీరొకవేళ ఆ పాపకి నచ్చారనుకోండి, సీతకి కూడా నచ్చినట్లే అని అర్థం. ఇప్పటికీ సీతని పక్కన పెట్టి కూతురు గురించి కొంచెం ఆలోచించండి. అప్పుడు మీకు సీత ఖచ్చితంగా దొరుకుతుంది. ఇన్ని రోజులకి నీ నోటి నుండి ఉపయోగపడే మాట వచ్చింది. గుడ్. సార్, నేను ఇంక బయలుదేరుతాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే. బాయ్. బాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఫ్రెండ్ యా. ఈ ఒక్కరోజైనా నువ్వు మా ఇంట్లో ఉండు. నువ్వు ఒక్కరోజు కూడా మా ఇంట్లో ఉండనే లేదు. ప్లీజ్ ఫ్రెండ్. సిరి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళేటప్పుడు ఇలా మొండి చేయొద్దు అని. తల్లి, తను అలా ఇక్కడ ఉండకూడదమ్మా. ఎందుకు ఉండకూడదు? ఆ రోజు నా ఫ్రెండ్ జైష్ణవి మా ఇంట్లోనే ఉంది కదా. తిను కూడా నా ఫ్రెండే. తను పెద్దవాడు తల్లి. మా ఇంట్లో పెద్ద బెడ్ ఉంది కదా సీతమ్మ. సిరి, నిన్ను. వెయిట్. సిరి తల్లి, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా. అవును. ఫ్రెండ్స్ కలిసి ఉంటే మాత్రమే ఫ్రెండ్స్ కాదు, మనం ఎంత దూరంగా ఉన్నా కూడా వాళ్ళ బాండింగ్ అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడే ఉంటే సూపర్ గా ఉంటుంది. నువ్వు నాకు కథలు చెప్తావు. చెప్తాను. మనకి ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉందా? ఇంకా మన దగ్గర చాలా రోజులున్నాయి. ఇంకా ఎన్ని కథలున్నాయో చెప్పడానికి. డూ యు నో సంథింగ్? బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఓకే. కావాలంటే ట్రై చేసి చూద్దామా? నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నేను వెళ్ళాక కూడా నేను ఇంకా నీతోనే ఉన్నట్టు ఫీల్ అవుతావు. నీకలా అనిపిస్తే మన ఇద్దరు ఫ్రెండ్షిప్ రియల్ అన్నమాట. లేదు అంటే ఫేక్ అంట. ట్రై చేద్దామా? ఓకే ఫ్రెండ్. అలా అయితే సీ యూ లేటర్. వెళ్తాను. బాయ్ ఫ్రెండ్. వెళ్ళొస్తాను అని చెప్పాలి, లేదంటే సీతమ్మకి కోపం వస్తుంది. సరే, వెళ్ళొస్తాను. బాయ్. వెళ్ళొస్తానమ్మా. వస్తాను సీత గారు. నీ ఫ్రెండ్ చెప్తే మాత్రం వింటావా నువ్వు? కాదు, ఆ అబ్బాయి చెప్పిన వెంటనే అసలు ఎలా ఒప్పుకుందో చూడు. రాము అలాంటివాడే, ఎవరినైనా కన్విన్స్ చేసేస్తాడు. అందుకే తన బెస్ట్ ఫ్రెండ్. వెళ్దామా? పండగ బాగా జరిగిందరా? అరే, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు నాతో ఆడుకోవాలి అనుకుంటే నిన్నిక్కడే వదిలేసి కార్ తీసుకుని వెళ్ళిపోతాను. నేనెందుకు ఆడుకుంటాను? నేను నిజం మాత్రమే మాట్లాడతాను. నువ్వు నిజం చెప్తున్నావని నాకు తెలుసురా. కానీ నేనెంత సంతోషంగా ఉన్నానో, ఎంత తృప్తిగా ఉన్నానో అన్నది నీకు తెలీదు. అరే, దిస్ రిలేషన్షిప్ ఈజ్ సంథింగ్ ఎల్స్ బ్రో. ఆ చిన్న పాప నన్ను బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది. సీత గారు తన ఫ్యామిలీలో నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు. ఒక మంచి ఫ్రెండ్ లాగా, లైక్ ఎవ్రీథింగ్ షీ కెన్ షేర్ విత్ మీ. దానికి లేనిపోనివన్నీ పెట్టి, లేనిపోని పేరు పెట్టి పాడు చేయాలని మాత్రం చూడొద్దు. నీకు దండం పెడతాను రా బాబు. నేనేమీ అనలేదు. థ్యాంక్స్. అయినా నీ నోటితో వస్తున్న మాటలకి, నీ కళ్ళు మాట్లాడుతున్న మాటలకి చాలా డిఫరెన్స్ ఉందిరా. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పుకోలేదంటే నీకు ప్రశాంతత, తృప్తి, సంతోషం ఇది ఏది ఉండదు. నువ్వు సీత గారిని ప్రేమిస్తున్నావని తెలుసు, ఒప్పుకోరా. ఐ లవ్ యూ సీత అని చెప్పురా. కొంచెం సైడ్ ఇస్తావా? హలో, ఇప్పుడు మీరు చీరలో చాలా బాగుంటారని చెప్పావు కదా, ఇది కూడా అంతే. చూడరా, ఫీలింగ్స్ సేమ్, మాటలు మాత్రమే డిఫరెంట్. మీరు చీరలో చాలా బాగున్నారు. ఐ లవ్ యూ సీత. చూడు, సేమ్ టు సేమ్. అరే, నా మాట వినరా. ఈరోజు కైకేయి దశరథుడి దగ్గర వరం అడిగింది కదా. అయ్యో, ఏమైందే? కారమమ్మమ్మ, చెల్లి ఇంకా బీన్స్ ఒకటే కదా. అయ్యో సారీ తల్లి, నేనే చూసుకుని తినిపించాల్సింది. ఒక్క ముద్ద తిను, తగ్గిపోతుంది. వద్దమ్మమ్మ, చాలు. అడవికి వెళ్ళాక ఏమైందమ్మమ్మ?
అది ఇంకొక రోజు చెప్తానమ్మా, నువ్వెళ్ళి పడుకో. నేను మాత్రం రామ సీతని అడవికి పంపించను. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉంటారు.